తెలంగాణ గట్టు మీద మరో రాజకీయ పార్టీ త్వరలోనే పురుడు పోసుకోనుందన్న సంకేతాలు మొదలయ్యాయి. రాజకీయ పార్టీ ఏర్పాటుపై గతంలోనే చెప్పిన కల్వకుంట్ల కవిత తాజాగా మరోసారి ఆ ప్రస్తావన తెచ్చారు. మద్యం కేసు నుంచి క్లీన్ చిట్ రావడంతో శ్రీవారికి మొక్కులు చెల్లించుకోవడానికి కాలినడకన తిరుమల వెళ్లారు. తాకట్టులోని బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. గత 4 సంవత్సరాలుగా కేంద్రం వల్ల మానసిక క్షోభ అనుభవించారని, ఇప్పుడు దేవుడి దయ వల్ల నీలాప నిందల నుంచి బయటపడ్డాన్ని కవిత తెలిపారు. త్వరలోనే రాజకీయ పార్టీ ప్రారంభిస్తారన్న ఆమె తెలంగాణ ఆడపడుచులు తనకు మద్దతుగా నిలుస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. గత 4 సంవత్సరాలుగా కక్షపూరితంగా కేంద్ర ప్రభుత్వం పెట్టినటువంటి అక్రమ కేసులతోని నానా అవస్థలు పడి, మరి మొన్ననే కోర్టు చాలా అద్భుతమైనటువంటి తీర్పు ఇచ్చి అసలు కేసులో కానీ, కేసు పెట్టడానికి కానీ, ఛార్జ్షీట్ వేయడానికి కానీ ఇందులో ఏమీ లేదని చెప్పి, పైగా ఒక సిబిఐ ఆఫీసర్ మీద కూడా ఎంక్వైరీ వేసేంత అద్భుతమైన తీర్పు ఇచ్చి మమ్మల్ని అందరినీ కూడా క్లీన్ చీట్ ఇవ్వడంతో ఇది వెంకటేశ్వర స్వామికి మొక్కు చెల్లించుకోవడానికి మేము నడిచి ఇక్కడికి ఎక్కి రావడం జరిగింది. మొన్ననే ఒక 3 నెలల క్రితం కూడా నేను జైలు నుంచి విడుదలై వచ్చిన తర్వాత కూడా స్వామివారు వచ్చి దర్శనం చేసుకోవడం జరిగింది. ఆ స్వామి దయతోని, ఆ స్వామి ఆశీర్వాదంతో ఫ్యూచర్లో పొలిటికల్ పార్టీ కూడా పెట్టబోతా ఉన్నాం. మరి తెలంగాణ ఆడబిడ్డలు, ఆంధ్ర ప్రజలు, యావత్ దేశం కూడా ఏ విధంగా ఒక ఆడబిడ్డని 5.5 నెలలు జైల్లో పెట్టి ఇబ్బంది పెట్టి నీలాప నిందలేసి 4 సంవత్సరాలు మానసిక క్షోభకు గురి చేశారో చూశారు. కాబట్టి ఖచ్చితంగా నా పక్షాన నిలబడతారని, నా నిజాయితీని గమనిస్తారని నేను కోరుకుంటున్నాను. మరి మేము పెట్టబోయేటటువంటి ఆ పార్టీకి వెంకటేశ్వర స్వామి దయ సంపూర్ణంగా ఉండాలని కూడా రేపు కోరుకుంటాం, మొక్కుకుంటాం.